అందరూ రెండు చేతులు ఎత్తి పైన చూస్తున్న మన పరమ తండ్రికి మన సహాయం అడుగుదాం. ప్రభువా, ఈ సంవత్సరం అంతా ఇదిగో నా హస్తం నీ హస్తంలో పెడతాను. నన్ను నడిపించు ప్రభువా, నన్ను కాపాడు ప్రభువా, నన్ను దీవించుము నాయన. నీ కృపతో నన్ను భద్రపరచుకు తండ్రి. హల్లెలూయా. పరమ తండ్రి నీకే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం. నీకే స్తోత్రం, యేసు ప్రభువా నీకే స్తోత్రం, యేసు ప్రభువా నీకే స్తోత్రం, యేసు ప్రభువా నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞత వందనాలు సమర్పించుకొనుచున్నాను. గడిచిన వారమంతా ప్రభువా నీ దయా కిరీటము మా పట్ల ఉదయింపచేసి మమ్మల్ని ఆరోగ్యవంతులుగాను క్షేమ స్థితిలో ఉంచావు. ఈ సంవత్సరంలో ప్రభువా ఇదిగో నాయన చివరి దినమున నీ సన్నిధిలో మేము గడిపాము నాయన. మాకు నూతన సంవత్సరం ఇచ్చావు. ఇదిగో నూతన సంవత్సరములో మొదటి దినమును ప్రభువా నిన్ను ఆరాధించుటకు, నిన్ను సేవించుటకు, నిన్ను గణపరచుటకు మీరు ఇచ్చిన మహా గొప్ప కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు నీ దయా కిరీటాన్ని ఉదయింపచేసి ఆది నుండి అంతం వరకు తండ్రి మీరు కాచి కాపాడి సంరక్షించి పోషించి నడిపించిన విధానం అంతటి కొరకు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏమిచ్చి నీ రుణము చెల్లించుకోగలము నాయన. స్తుతులు స్తోత్రము తప్ప మరి ఏమి చెల్లించలేని అల్పులము నాయన. ఇదిగో ఈ మానవుల నోట నుండి వచ్చేటువంటి పెదవుల నుండి వచ్చే జీవ ఫలము నీకు కోరుకొనుచున్నావు. ఆయనను ఆరాధించి వారి ఆత్మతోను సత్యంతోను ఆరాధించవలను కోరుకొనుచున్నావు తండ్రి. ఇదిగో తండ్రి మాకు తెలిసిన విధానంలో నేను స్తుతించాం. మమ్మల్ని తండ్రి నిన్ను గణపరిచాము తండ్రి. ఆరాధనకు యోగ్యుడా, మా స్తుతులకు పాత్రుడా నీకు వందనాలు. మా ముందున్న సంవత్సరములన్నిటి కూడా, మా ముందున్న దినములన్నిటిని కూడా, మా ముందున్న మాసములన్నిటిలో కూడా నీ కృపను మా పట్ల మెండుగా విస్తరింపచేసి ప్రభువా మమ్మల్ని ఆదరించి కాపాడి సంరక్షించి పోషించి నడిపించమని వేడుకొనుచున్నాను. అన్ని విధముల అన్ని వేళల
మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపించుకోవచ్చు. మమ్మల్ని బలపరిచిన వాని అందే సమస్తము చేయడానికి మీరు కృపను గ్రహించమని వేడుకుంటున్నాను. దేవా నీ నామములకు మహిమ. మేమేమై ఉన్నాము అది కేవలం నీ కృప తప్ప మరేమి కాదు ప్రభువా. నీ కృప చేత మమ్మల్ని ఆదరించండి, నీ కృపతో మమ్మల్ని ఆవరించండి, నీ పరిశుద్ధాత్మ అభిషేకం మాకు దాయిచ్చేయండి. శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు గాని నా ఆత్మ చేతనే దీని చేతులను సెలవిచ్చిన దేవుడా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మానవ ప్రయాసము వ్యర్థము నాయన, నీ కృపను బట్టి ప్రభువా నీ ఆత్మాభిషేకము నాకు ఇచ్చి నన్ను బలపరిచి నిలబెట్టి వాడుకొనిచున్న విధానము కొరకు నీకు వందనాలు. అగ్నిలో నుండి లాగినట్లుగా అనేక ఆత్మల ప్రయోజనార్థమై మేము ప్రయాసపడుటకు ప్రభువా ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి నీ కొరకు రోషము కలిగి నిలబడడానికి ప్రభువా మీరు మాకు ఇచ్చిన భాగ్యము కొరకు వందనాలు. ధనము లేకపోయినా, మందిరాలు లేకపోయినా, గృహములు లేకపోయినా, ఏ స్థితిలోనైనా నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నిన్ను గర్వపరిచి, నిన్ను మహిమపరిచే భాగ్యం మీరు మాకు ఇచ్చారు ప్రభువా. ఏమి ఉన్నా లేకున్నా నిన్ను గర్వపరిచే భాగ్యం మాకు ఇచ్చారు. మీరు మాతో ఉన్నందుకే నీకు స్తోత్రాలు. ఏలియా దేవుడా నీకు స్తోత్రం, అబ్రహాం దేవుడా నీకు స్తోత్రం, మా దేవుడా నీకు స్తోత్రం, మా రక్షగా నీకు స్తోత్రం. నిన్ను దేవుడుగా ప్రభువుగా కలిగినందుకై మా అతిశయము నీవే, మా అహంకారము నీవే, మా గర్వము నీవే ప్రభువా. నీవు లేకపోతే మేమేమి చేయలేము నాయన. కేవలం మేమేమై ఉన్నాము అది నీ కృప అయి ఉన్నది. నీ వాత్సల్యతను మెండుగా మా పట్టిస్తున్నట్టు ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదం మమ్మల్ని బలపరుస్తారని, స్థిరపరుస్తారని దేవ ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించాడు. ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టిని సెలవించాడు. నువ్వు పాతలు గతించాడు, సమస్తమును కొత్తవాయ. మా బ్రతుకులను నూతన పరచండి, మా జీవితాలను నూతన పరచండి. ఇదిగో ప్రభువా మా పాత కార్యాలన్నిటినీ కూడా నీ సిలువ యొద్ద వదిలి వేస్తా ఉన్నాం ప్రభు. ఇదిగో మేము ఖాళీ చేయడానికి ఇష్టపడతా ఉన్నాం. రాత్రి కాలంలో నీ యొక్క వాక్యం ఇచ్చి మమ్మల్ని బలపరిచిన దేవుడా సమస్తాన్ని పాదాల యొద్ద వదిలేస్తున్నాము నాయన. ఇదిగో మేము చేయబడడానికి ఇష్టపడతా ఉన్నాం నాయన. ఈ ఖాళీ కొండలను నూనెతో నింపండి ప్రభువా. ఎత్తబడుటకు అవసరమైనది నూనె ప్రభువా. ఆ నూనె లేకుండా మేము ఎన్ని ప్రయాసాలకు వచ్చినా అది వ్యర్థమే నాయన. ఎన్ని ఆర్భాటాల హంగులు చేసినా అది వ్యర్థమే. హృదయంలో ఆత్మ లేనిది, ఆత్మ లేని వాడు కాదంటావు. సెలవించావు ఆత్మ కలిగిన వారిని కోరుచున్నావు తండ్రి. అందుకే మీరు సెలవిచ్చారు ఆత్మతో ఆరాధన, సత్యముతో ఆరాధన. అట్టి ఆరాధన నీకు చేసే భాగ్యం మీరు వాకించినందుకు కొద్ది సమయం నీ యొక్క వాక్యం నువ్వు జారించుచుండగా ఈ కృపను మాకు తోడుగా వచ్చి ఈ ఆత్మాభిషేకంతో నన్ను నింపి ఈ ప్రజలకు నూతన వర్తమానమునిచ్చి బలపరిచి ఆనందింప చేయమని మమ్మలను ఈ పరిసరాలను చేతులకు అప్పగించుకోవచ్చు. యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఆశీర్వదించి ప్రార్థన చేయించున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, ప్రేమయు, సమాధానం, ఐక్యత, ఆశీర్వాదం, ఆనందము, అభివృద్ధి ఆయన ప్రేమించు సకల జనులను వారి ప్రాముఖ్యం ఈ దీన చిన్న సంఘము పట్ల ఆయన ఎల్లప్పుడూ నమ్మకముగా ఉండునుగా. ఆమేన్. God bless you all.